ఆ గణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక టాపిక్ అండి. కొంతమంది అండి వాళ్ళలో ఉన్న లోపాన్ని చూసి బాధపడుతూ, చింతిస్తూ, వేదన చెందుతూ ఉంటారు. ప్రకృతిలో ఏది వృధా కాదండి. మన లోపాన్ని గురించి మనం ఆలోచిస్తూ బాధపడడం కంటే మన లోపమే పెద్ద శక్తి అయితే, మన వీక్నెస్ స్ట్రెంగ్త్ అయితే ఎలా ఉంటుంది? ఈ విషయమే ఒక చిన్న కథ చెప్తాను. ఏం లేదండి, ఒక రైతు ఉన్నాడు. అతను రోజు 2 కుండల్లో కావడి మోస్తూ నది దగ్గర నుంచి నీరు తీసుకొచ్చుకుంటూ ఉంటాడు తన ఇంటికి. ఒక కుండేమో పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ లోపం ఉండదు. ఇంకో కుండకి చిన్న చీలిక ఉంటుంది, చీలి ఉంటుంది, దానికి లోపం ఉంటుంది. అది బాధపడుతూ ఉంటుంది. చూడు, ఆ కుండ ఎంత నిండుగా నీరు తెస్తుంది, నాకు ఈ లోపం వల్ల నేను పూర్తిగా ఉపయోగపడట్లేను అని బాధపడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆ రైతుకి తెలుపుతుంది. నేను నీకు కావలసినంత నీరు ఇవ్వలేకపోతున్నాను, దానిలాగా నన్ను తీసుకెళ్ళి పడేసి కొత్త కుండని తెచ్చుకో అంటుంది. అప్పుడు ఆ రైతు ఆ కుండని చూసి నవ్వుతాడు. మనం దారిలో నది నుంచి వస్తూ ఉంటే ఎడమవైపు చూసావా, ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో, ఎన్ని పూలు పూస్తున్నాయో గమనించావా? ఎలా వస్తున్నాయనుకుంటున్నావు? నీలో లోపం ఉందని నాకు తెలుసు, అందుకే అటువైపు పూర్తిగా నేను పూల విత్తనాలు నాటాను. నీ ద్వారా దానికి నీరు అందుతూ ఉంది. అలా పువ్వులు పూయడం వల్ల దేవుడికి మాలగా వేయగలుగుతున్నాను. అదే నువ్వు పర్ఫెక్ట్ అయితే ఆలోచించు అని అంటాడు కదండి. ఆ రైతు ఆ కుండలో ఉన్న లోపాన్ని తాను అవకాశంగా మార్చుకున్నాడు. మీ జీవితంలో కూడా ఏదైనా లోపం ఉండి ఉండవచ్చు. ఒక వికలాంగత్వమే ఉండి ఉండొచ్చు, సత్యము, లేదా చదువు రాకుండా ఉండి ఉండవచ్చు, ఆర్థికంగా పేదవాళ్ళమై ఉండి ఉండవచ్చు, ఎవరు సహాయం చేయకుండా ఉండి ఉండవచ్చు. కానీ మన లోపాన్ని మనమే తక్కువగా అంచనా వేసుకుంటూ బాధపడుతూ ఉండడం కంటే మనలో ఉన్న శక్తిని గుర్తించి మనలో ఉన్న స్కిల్ ద్వారా ఇతరులకి ఎలా ఉపయోగపడగలను, నాకు నేను ఎలా ఉపయోగించబడతాను అని కాస్తంత ఆలోచించి మనలో ఉన్న శక్తిని గుర్తిస్తే ఎలా ఉంటుందంటారు కదా? ఆ చిన్న చీలికి, ఆ చిన్న లోపమే పెద్ద వెలుగవచ్చు. ఏమంటారు చెప్పండి? ఎప్పుడు మన లోపాన్ని ఎత్తి చూపించకుండా మనమే మనం శక్తిని గుర్తించి బలంగా మార్చుకొని వీక్నెస్ని స్ట్రెంగ్త్గా చేసుకుంటే జీవితం పూలబాట అవుతుంది. ఎంతోమంది అలా ఉన్నారు. మీలో కూడా మీ లోపాన్ని గురించి దిగులు చెందుతూ అలాంటి ఆలోచన వస్తే కామెంట్ ద్వారా తెలపండి మీ అభిప్రాయాల్ని. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడితే ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.